యుద్ధం కారణంగా వంట గ్యాస్ సంక్షోభం ఏర్పడిందన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. గ్యాస్ ఉందని ప్రధాని మోడీ అబద్ధాలు చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్యాస్ కోసం భారత్ను ఇరాన్ను అడుక్కుంటోందని తెలిపారు. యుద్ధం ఆపాలని ట్రంప్తో ఎందుకు మాట్లాడడం లేదంటూ మండిపడ్డారు. గ్యాస్ లేకపోవడంతో ఫ్రూట్స్ తిని బతుకుతున్నా అంటూ ఓ వీడియో విడుదల చేశారు నారాయణ. నో గ్యాస్ బ్లాంక్ వల్ల మా పరిస్థితి ఇట్లా ఉంది. చివరికి పళ్ళు నిలుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫీ టీ సంబంధం లేదు. ఇదంతా ఇట్లా అయిపోయింది. ఒకవైపు మోడీ ఏమో అన్ని చోట్ల బ్రహ్మాండంగా గ్యాస్ ఉంది, వంట గ్యాస్ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఈడికొచ్చేకాడికి ఈ గ్యాస్ పోయింది. ఒకవైపునేమో ట్రంప్ యుద్ధం వల్ల ఈ సంక్షోభం వచ్చింది. కానీ భారతదేశ విదేశాంగ మంత్రి ఇరాన్ పోయి అడుక్కుంటున్నాడు కానీ ట్రంప్ పోయి మాట్లాడడం లేదు. అంటే యుద్ధం చేసేవాడిని ఆపకుండా మన ఆయిల్ సప్లై చేసేవాడు దెబ్బతింటుంటే ఆయన పోయి అడుక్కుని యుద్ధం ఆపని చెప్తాంటే ఎట్లా ఇది అని ఇంత అన్యాయం పరిస్థితి భారతదేశం ఏర్పడిపోయి ట్రంప్ను కంట్రోల్ చేయకపోతా ఉంది. చివరికి మోడీని పూర్తి అబద్దాలు చెప్పి చేస్తారు.